ఇంత ఎన్లార్జ్ అవడానికి ఈ 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్టయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్కి ఆ 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని ఆ 2 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2టికి ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పుకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అందం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 day ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలంటే 1 day డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, time, money and manpower. These 3 are the very, you have to invest wisely, aiming to get maximum out with minimum input. ఇవన్నీ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైము, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది ఇక్కడ. 6 గంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పెడతారు. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాలెం నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు మీరు ఫోన్ చేసినా సరే, ఏది ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈరోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం చెప్పాం కంటే, నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా? చెప్పండి, అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద అర్లీ అవర్స్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాటిగ్యూ. డ్రైవర్కి అతి వర్క్ లోడ్, అలాగే నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈజ్ ఎక్స్పైర్డ్. వై? బికాస్ 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఫ్యాటిగ్యూ, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ తోటి. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని. ఎన్లార్జ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్కి పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అదని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే, ఎర్ర బస్సు దిగదు. ఓకే, నువ్వు కడితే దిగుతారు తర్వాత ఆటోమేటిక్గానా. కానీ దార్శనికత అనేది ఉండాలి కదా, ముందు చూపు అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత ఉంది. ఈరోజు 350 ఎకరాలు ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. అతను ఏమన్నారు, ఇంకొక 800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ సిటీ సెంటర్లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో 10 మెగావాట్స్ ఏమో పోర్ట్ వాళ్ళు ఏమో సోలార్ ప్లాంట్లు అవన్నీ పెట్టిన ల్యాండ్ అంతా పక్కదే కదా, ఎయిర్పోర్ట్ పక్కదే కదా.
అండ్ సమ్ ప్రోనింగ్ ఆఫ్ ది హిల్స్ అస్ బిడాన్, ఎందుకంటే 40 హిల్స్ ఏమో కొంచెం ఏమో అటువైపు రెండో వైపు ల్యాండింగ్ ఏమో అడుగుతున్నాయి, అది ప్రోనింగ్ చేయమన్నారు, కొంచెం చెక్కాలన్నమాట. రెండు వైపులు ఫ్లైట్లు దిగిపోతాయి, రెండో రన్వే వేసేసుకోవచ్చు ఈజీగానా. జగన్మోహన్ గారు దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గొల్లైపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే ఇల్లిపోద్ది. ఇష్టాసారంగా అద్దాలకే 2500 కోట్లు ఖర్చు పెడతాను అమరావతిలోని, ఇక్కడ కూడా ఊరికనా అవసరం లేని దగ్గర నువ్వు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎందుకు చంపుతావని నేనేమో ఈరోజు నేను ప్రశ్నిస్తావని అనమాట. లోకేష్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్, యూ డోంట్ ల్యాండ్ ఇన్ ద భోగాపురం. చంద్రబాబు నాయుడు, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ ద వైజాగ్ ఎయిర్పోర్ట్. అంటే నీకొక సోకు మాకొకట. పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు చెప్పండి? వైజాగ్ ఎయిర్పోర్ట్. అదే భోగాపురంలోనే ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చాపర్ మీద వెళ్తాను, లేదంటే భోగాపురం ల్యాండ్ అవుతే ఇక్కడ చాపర్ మీద వస్తావు. సో ఇది టైం కిల్లింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నేను వాయిస్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దార్శనికత చెప్పారు. ఆ పోర్ట్ ఏదైనా సరే, వన్ థింగ్ హి హస్ అండర్స్టూడ్, శ్రీకాకుళం విజయనగరంకి నేను ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. నేను అడుగుతాను ఈరోజేమో ఇదే లోకేష్కి, ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ సిట్టింగ్ అక్రాస్ ద వైఎస్ఆర్సిపి, హూ హెస్ డన్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్? 70% of the airport works has been done by Jagan Mohan Reddy only. 70% of the works has been done. 2,200 acres of the land acquisition చేసి, ల్యాండ్ పూలింగ్ చేసి, వాళ్ళకి 22 లక్షలు చెప్పినేమో రైతుకి డబ్బులు ఇచ్చి వాళ్ళకేమో మళ్ళీనేమో వేరే లేఅవుట్ వేసి, ఒక్కొక్కరికి ల్యాండ్ పూలింగ్లో 5 సెంట్లు భూమి ఇచ్చి 9.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేశాడు. అది దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వేసేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే అవేమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అవన్నీ, డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్సులను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతా చేస్తాడు. 2023 ఎలాంటిని దించాడు అక్కడికి. రన్వే 3.5 కిలోమీటర్స్ రన్వే, అటువైపు 3.5, ఎవ్రీథింగ్ has been done. ప్రధానంగా ఈరోజు మాట్లాడాలని చెప్పి అనుకునేది సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ. అసలు దాని మీద కామెంట్ చేయకూడదని చెప్పేసి ముందు నుంచి మేము అనుకున్నాం. ఎందుకంటే అది ఆ దేవదేవుని యొక్క గిరి ప్రదక్షిణ. సింహాచలం దేవస్థానం అంటే కోట్లాది మంది ఆరాధ్య దైవము. విశాఖపట్నానికి ఆ దేవుని యొక్క దీవెనలో ఉండడం బట్టే ఈ విశాఖపట్నం ఈ రోజుకి కూడా మనుగడ సాగిస్తూ ఉంది. లేదంటే ఇండియా మ్యాప్లో ఎప్పుడో కనుమరుగై ఉండేది. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు 1971 వార్లో కూడా బంగ్లాదేశ్ సెపరేషన్ అప్పుడు కూడా సబ్మెరైన్ has entered inside. A nuclear submarine of Pakistan మన బే ఆఫ్ బెంగాల్ సీ వాటర్స్లో మన ఇన్నర్ హార్బర్లోకి చొరబడిపోయింది అన్నమాట. ఓకే, అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ కంటికి కనిపించకుండా మన వాటర్స్లో ఇన్నర్ హార్బర్లోకి చొరబడిందంటే, కానీ ఏమాత్రం కూడా మనకి నష్టం జరగకుండా మన మత్స్యకారుల వాళ్ళకి అది చిక్కి అక్కడే అది డెడ్ అయిపోయింది. అంటే చూడండి ఒకసారి, అదే కానీ ఎక్స్ప్లోడ్ అయి ఉంటే అది ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి అంటే ఈ ఆల్వేస్ విశాఖపట్నం ఈజ్ ఆన్ ద టికింగ్ టైం బాంబ్ అన్నమాట. ఎందుకంటే
మనం ఆ రకంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉన్నా కానీ ఉన్నా కానీ సునామీ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పడ్డాయన్నమాట. కానీ సునామీ వచ్చినప్పుడు కూడా మనకి ఏమీ జరగలేదు. హుడూడ్ వచ్చినప్పుడు కూడా మనం చక్కగా పైకి వచ్చాం. ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు. సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణ వస్తుంది, 365 రోజులు ఉంటుంది ప్రిపరేటరీ. అది ఒక అదృష్టంగా భావించాలన్నమాట. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, అందులో కూటమి గవర్నమెంటు సనాతన ధర్మాన్ని పాటించే ఏకైక వ్యక్తిని నేనే ఉద్ధారకుడిని అని నిత్యం చాటుకునేటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా కనీసం ఒక 8 లక్షల నుండి 10 లక్షలు హెచ్చరిస్తామన్నారు. సోషల్ మీడియాలో అందరూ కూడా ఘోషిస్తామన్నారు. 10 లక్షల నుండి 15 లక్షలు అని చెప్పేసి స్వయాన్న వాళ్ళ హోమ్ మినిస్టరే అన్నారన్నమాట. అంటే యూ క్యాన్ ఫోర్సీన్ అస్. 15 లక్షల జనాభా వస్తే మనం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగంట ఆలోచన చేయవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఉంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రోత్. ఎక్కువ లీడర్స్ అయిపోతే మనం ఎక్కువ కుక్ లేకపోతే వంట నాశనం అయిపోద్ది. అలాగే వీళ్ళు కూడా ఒకరికొకరు కొట్టుకునే మాదిరిగా ఉన్నారు అందరు కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో పని చూస్తే అసలు మనకి ఇంత టెక్నాలజీ ఉండి ఇంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిఆర్టీఎస్ రోడ్ వేశారు చూడండి. అసలు యాక్చువల్ చెప్పాలంటే 75% ఆఫ్ ది గ్రీన్ పర్సన్ రోడ్స్ అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన బిఆర్టీఎస్ రోడ్స్ అన్నీ కూడా. ఆడివారం కానీ ఇవన్నీ కూడా 100 feet రోడ్స్ అన్నీ కూడా. ఇవన్నీ దార్శనికత చేసిన పనులు అన్నమాట. దార్శనికతతో చేసిన పనులు ఇవన్నీ కూడా. అయినా కానీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని తట్టుకునే లీడర్షిప్ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద తోస్తామన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారు? బ్యూరోక్రాట్స్. నువ్వు వాళ్ళని వదిలేస్తే వాళ్ళే చేస్తారన్నమాట. గడిగోడు వస్తాడు, విశాఖపట్నంలో ఆంగ్లం కూడా తెలియని వాడు వచ్చి వాళ్ళు లీడర్షిప్ చేస్తానంటాడు. ఎవరెవరో ఈ మధ్య ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే మినిస్టర్ ఇన్ఛార్జెస్ కానీ. ఇది కాదు కదా. గ్రిడ్ లాక్స్ మనం చూసాము ఆ రోజు. గ్రిడ్ లాక్స్ అంటే ఈ కారు ఇటు వెళ్తుంది, ఇంకంతేనే డెడ్ లాక్ అన్నమాట. కనీసం 5 గంటలు ఆ ట్రాఫిక్ అక్కడ అలా ఉండిపోయింది. అలాగే స్వీపింగ్ క్లోజర్స్ అంటే ఇది ఎప్పుడు జరగదన్నమాట. ఇదే స్వీపింగ్ క్లోజర్ వల్ల తిరుపతి దేవస్థానము వైకుంఠ ఏకాదశి